కమల్ హాసన్ రచనా సహకారంతో డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 225 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ వచ్చేతలకి 210 కోట్ల రూపాయలకు జరిగింది. మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 6,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం తొలి రోజు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర 13.5 కోట్లు, రెండవ రోజు 6.5 కోట్లు, మూడవ రోజు 7 కోట్లు, నాలుగవ రోజు 6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం 4 రోజుల్లో తమిళ బాక్సాఫీస్ దగ్గర 33 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక తెలుగు వసూళ్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండవ రోజు 40 లక్షలు, మూడవ రోజు 35 లక్షలు, నాలుగవ రోజు 25 లక్షల రూపాయలను వసూలు చేయగా 4 రోజుల్లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక నైజాంలో 80 లక్షలు, కోటిలో 1 కోటి రూపాయలు, సీడెడ్లో 20 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్త కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తమిళనాడులో 33 కోట్ల రూపాయలు, కేరళలో 2.5 కోట్లు, ఆంధ్ర నిజాంలో 2 కోట్ల రూపాయల షేర్ను, 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో $5 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 45 కోట్ల రూపాయలను వసూలు చేయగా ఈ కలెక్షన్లతో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజు వర్కింగ్ డే కావడంతో 5 నుంచి 7 కోట్ల మధ్య వసూలను రాబట్టే అవకాశం ఉంది. ఈ కలెక్షన్లతో ఈ చిత్రం 90 కోట్ల మార్కును టచ్ చేస్తుంది. కానీ ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే కనీసం 210 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ జర్నీ క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వసూలను రాబడుతుందో.